వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో 30 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మొదటి ప్రశ్న. ఈ క్రింది వాటిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించని లక్షణము 1 సిద్ధత మరియు అనిశ్చితి, 2 సాధారణ ఉత్తేజం, 3 ఉద్వేగ అస్థిరత, 4 భయం మరియు వ్యాకులత. ఆన్సర్ సాధారణ ఉత్తేజం. ఆప్షన్ 2 కరెక్ట్. సాధారణ ఉత్తేజం. రెండవ క్వశ్చన్. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 3 వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది. 4 వికాసం శిర పాదాభిముఖంగా కొనసాగుతుంది. వికాసం అనేది శిర పాదాభిముఖంగా కొనసాగుతుంది. ఆన్సర్ 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. నెక్స్ట్ మూడో ప్రశ్న. ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యాసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యాసన బదలాయింపు. 1 విమర్శ, 2 అనుకూల, 3 ప్రతికూల, 4 బదలాయింపు జరగదు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. బదలాయింపు జరగదు. 4వ ప్రశ్న. ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రం స్టార్ను నిలబెట్టుకున్నటకై కష్టపడి చదువుచున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయుచున్న పునర్బలనం. 1 దండన, 2 రుణాత్మక పునర్బలనం, 3 ధనాత్మక పునర్బలనం, 4 ప్రాథమిక పునర్బలనం. అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అండి. రుణాత్మక పునర్బలనం. నెక్స్ట్ 5వ ప్రశ్న. నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా నీవు. ఆప్షన్ 1 ఉపాధ్యాయుల సూచనలను పాటించమని చెబుతావు. 2 అతని కొరకు నిర్ణయం తీసుకుంటావు. 3 పెద్దలను సంప్రదించమని అతనికి తెలుపుతావు. 4 సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వము ఇస్తావు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వము ఇస్తావు. 6వ ప్రశ్న. ఉన్నత పాఠశాలలన్నిటికీ అత్యాధునికమైన విద్యా సాంకేతికను అందించినట్లయితే 1 ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. 2 ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. 3 ఒకే ఉపాధ్యాయుడు తరగతులన్నిటినీ నిర్వహించగలడు. 4 ఒక తరగతికి ఒకే ఉపాధ్యాయుని కల్పిస్తే సరిపోతుంది. ఏంటి ఇక్కడ? ఆప్షన్ 1 ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 7వ ప్రశ్న. హవిగర్డ్స్ ప్రకారం వికాస కృత్యాలు. 1 విద్యాపరమైన మైలురాళ్ళు, 2 సాంఘిక అంచనాలు, 3 వైద్య ప్రమాణాలు, 4 అభ్యాసన ఆసక్తులు. ఏంటండి ఆన్సర్? 2 సాంఘిక అంచనాలు. ఆప్షన్ 2 కరెక్ట్. సాంఘిక అంచనాలు. 8వ ప్రశ్న. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యాసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర. ఆప్షన్ 1 ప్రేక్షకుడు, 2 ప్రదర్శకుడు,
3 బోధకుడు, 4 సౌకర్యకర్త. ఏంటి ఆన్సర్? ఆప్షన్ 4 కరెక్ట్ అండి, సౌకర్యకర్త. 9వ ప్రశ్న, అభ్యాసన వక్రరేఖలో పీఠభూమి దశ దీన్ని సూచిస్తుంది. 1 అభ్యాసనంలో తాత్కాలిక నిలకడ, 2 అభ్యాసనం పూర్తి అగుట, 3 అభ్యాసనం ప్రారంభమవుట, 4 అభ్యాసనంలో వేగం పెరుగుట. ఏంటిది? ఆప్షన్ 1 కరెక్టు, అభ్యాసనంలో తాత్కాలిక నిలకడ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 10వ ప్రశ్న, వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే శారీరక కారకం. 1 కాంతి, 2 ఉష్ణోగ్రత, 3 ఆహారము, 4 హార్మోన్లు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, 4 హార్మోన్లు. 11వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అభ్యాసనకు సంబంధించి NCF 2005 సూచించింది. ఏంటిది మరి? 1 అభ్యాసనం నిస్పృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి, 2 అభ్యాసన తరగతి గదిలో మాత్రమే జరగాలి, 3 ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి, 4 అభ్యాసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి. ఏంటి ఆన్సర్? 1 అండి, అభ్యాసనం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. నెక్స్ట్ 12వ ప్రశ్న, ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తుంది. 1 మానసిక చలనాత్మక, 2 సంజ్ఞానాత్మక, 3 క్రియావృత్తి, 4 భావావేశ. ఏంటండి ఆన్సర్? 4 భావావేశ. 13వ ప్రశ్న, ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. 1 ఉపాధ్యాయునికి భారంగా, 2 అభ్యాసన వనరుగా, 3 విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా, 4 తరగతి బోధన అభ్యాసనకు విద్యార్థులను వేరు చేయుటకు గాను. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, అభ్యాసన వనరుగా. నెక్స్ట్ 14వ ప్రశ్న, 14వ ప్రశ్న, పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యాసన కారకం. 1 వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు, 2 వ్యక్తిగత, 3 పరిసరాత్మక, 4 వ్యక్తిగత మరియు పరిసరాత్మక. ఏంటి ఆన్సర్? 3 పరిసరాత్మక అనేది కరెక్ట్ ఆన్సర్. 15వ ప్రశ్న, సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రము. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రము. ఏంటి? 1 తదాత్మీకరణం, 2 ప్రక్షేపణం, 3 హేతుకీకరణం, 4 పరిహారం. ఆన్సర్ 3 కరెక్ట్ అండి, హేతుకీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్. 16వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. బోధన మరియు అభ్యాసన రెండూ కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే. 2 బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అభ్యాసన నిష్క్రియాత్మక ప్రక్రియ. 3 బోధన నిష్క్రియాత్మక ప్రక్రియ, అభ్యాసన పరస్పర చర్యాత్మక ప్రక్రియ. 4 బోధన మరియు అభ్యాసన రెండూ కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. ఏంటి ఇక్కడ ఆన్సర్? బోధన మరియు అభ్యాసన రెండూ కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 17వ ప్రశ్న, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట అనేది 1 విపర్యాత్మకత, 2 వస్తు స్థిరత్వం, 3 సర్వాత్మవాదము, 4 వ్యవస్థీకరణ. ఏంటండి ఆన్సర్? 3 సర్వాత్మవాదం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 18వ ప్రశ్న,
డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతలను తెలుసుకున్నటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేల్ను రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన సాధనం: 1 నిర్ధారణ మాపని, 2 పరిశీలన పత్రం, 3 ప్రశ్నావళి, 4 చెక్ లిస్ట్. ఏంటిది ఆప్షన్ కరెక్ట్ అండి. 1 నిర్ధారణ మాపని. 19వ ప్రశ్న: క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది: 1 ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించాలి, 2 పూర్వజ్ఞానాన్ని అనుభవాలను ఉపయోగించడం, 3 తగిన విధానాలను సాంకేతికతలను ఉపయోగించడం, 4 ప్రేరణ నిరంతరం కొనసాగించడం. ఇక్కడ ప్రశ్న చూడండి, క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది అన్నాడు కాబట్టి మనకి ఆప్షన్ 1 కరెక్ట్. ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతని ఇస్తూ బోధించాలి అనేది కాదండి. నెక్స్ట్ 20వ ప్రశ్న: కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు. 1 మధ్యస్థ సాంప్రదాయక స్థాయి, 2 పూర్వ సాంప్రదాయక స్థాయి, 3 సాంప్రదాయక స్థాయి, 4 ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. సాంప్రదాయక స్థాయి. 21వ ప్రశ్న: ఈ స్మృతి టెక్నిక్ను ఉపయోగించి పిల్లలు ఇంద్రధనుస్సును విబ్జిఆర్గా గుర్తుంచుకుంటారు. 1 గుంపులుగా ఏర్పరచుకొనుట, 2 కొండ గుర్తులు, 3 ద్వంద్వ సంసర్గ అభ్యాసనం, 4 వల్లెవేయుట. ఏంటి ఇదంతా? కొండ గుర్తులు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. కొండ గుర్తులు. 22వ ప్రశ్న: ఈ క్రింది వాటిలో అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల CWSN వర్గానికి చెందని పిల్లలు: 1 ప్రజ్ఞాలబ్ధి 130 ఆ పైన గల పిల్లలు, 2 ప్రజ్ఞాలబ్ధి 0 నుండి 20 మధ్య గల పిల్లలు, 3 ప్రజ్ఞాలబ్ధి 30 నుండి 50 మధ్య గల పిల్లలు, 4 ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 110 మధ్య గల పిల్లలు. ఏంటన్న ఆన్సర్? ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 110 మధ్య గల పిల్లలు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 23వ ప్రశ్న: బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ: 1 ప్రతీకాత్మక, 2 చిత్ర ప్రతిమ, 3 క్రియాత్మక నటనాత్మక, 4 సమాచార ప్రాతినిధ్య. ఏంటంటే ఆన్సర్ 3 క్రియాత్మక నటనాత్మక. ఆప్షన్ 3 కరెక్ట్. 24వ ప్రశ్న: ఈ క్రింది వానిలో అభ్యాసనకు సంబంధించి సరి అయినది: 1 ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యతనిచ్చుట, 1 ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యతనిచ్చుట, 2 ప్రక్రియ మరియు కంఠస్థములకు ప్రాధాన్యతనిచ్చుట, 3 ఫలితము మరియు ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనిచ్చుట, 4 పరీక్షలో విజయానికై ప్రాధాన్యతనిచ్చుట. ఆప్షన్ అన్నీ చదవండి. ఈ ప్రశ్నకు సమాధానము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ 25వ ప్రశ్న: వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు: 1 సాంకేతికత, 2 స్వీయ, 3 ఇల్లు, 4 సమాజం. వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు ఏంటండి? 4 సమాజం. ఆప్షన్ 4 కరెక్ట్. 26వ ప్రశ్న: RTE 2009 చట్టం ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ఏ వయసు వారికి అండి? 1 6 నుండి 14 సంవత్సరాలు, 2 3 నుండి 12 సంవత్సరాలు, 3 ఆప్షన్ 4 నుండి 13 సంవత్సరాలు, 4 ఆప్షన్ 5 నుండి 14 సంవత్సరాలు. ఆన్సర్
ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 6 నుండి 14 సంవత్సరాలు అనేది కరెక్ట్. నెక్స్ట్ 27వ ప్రశ్న. అతి అభ్యాసనం దీనికి దారితీస్తుంది. అతి అభ్యాసనం దీనికి దారితీస్తుంది. 1 అనాసక్తిని కలిగిస్తుంది. 2 ప్రావీణ్యతను పెంచుతుంది. 3 అభ్యాసనాన్ని తగ్గిస్తుంది. 4 స్మృతిని తగ్గిస్తుంది. అతి అభ్యాసనం ఏంటంటే ఆన్సర్ 2 ప్రావీణ్యతను పెంచుతుంది. 28వ ప్రశ్న. బోధన అభ్యాసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి. ఈ క్రింది క్రమాన్ని పాటించాలి ఏంటి మరి? సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట. ఏ బి అనేది అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయుట. సి అభ్యాసనాన్ని మూల్యాంకనం చేసి పునఃప్రణాళిక చేసుకొనుట. డి కల్పించిన అభ్యాసన అనుభవాలను గుర్తించుట. చూడండి ఆన్సర్ 2 కరెక్ట్ అండి. ఏంటిది? బి అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయుట. నెక్స్ట్ డి కల్పించిన అభ్యాసన అనుభవాలను గుర్తించుట. బి తర్వాత డి ఇది సరైన క్రమంలో ఉంచాలి కదా. నెక్స్ట్ ఏ సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట. నెక్స్ట్ సి అభ్యాసనాన్ని మూల్యాంకనం చేసి పునఃప్రణాళిక చేసుకునుట. అంటే బి డి ఏ సి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కానీ పరీక్షలు దగ్గర పడడం వల్ల పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. 1 ఉపగమ పరిహార. 2 ఉపగమ 3 పరిహార ఉపగమ. 4 పరిహార. చూడండి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. కానీ పరీక్షలు దగ్గర పడడం వల్ల అతడు పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. మరి అతడు ఏ సంఘర్షణకు గురి అవుతున్నాడు ఇక్కడ? ఉపగమ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ లాస్ట్ 30వ ప్రశ్న. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణం. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణం ఏంటండి? 1 నిరంకుశ. 2 జోక్యరహిత. 3 ప్రజాస్వామ్య. 4 అనుజ్ఞ. ఏంటి? ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నిరంకుశ. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.